ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల అరాచకాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులతో విధ్వంసకాండ సృష్టిస్తున్నారు. కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో టీడీపీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. నెల్లూరులో టీడీపీ దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. పేదల చిరకాల కల నెరవేర్చిన వైఎస్ జగన్ మీద ఉన్న కోపాన్ని లేఅవుట్లపై చూపుతున్నారు. నిరుపేదలకు ఇచ్చిన వైఎస్ఆర్ లేఅవుట్లను తొలగించారు. టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనుచరుడు మహేష్ రెడ్డి ఈ దాష్టికానికి పాల్పడ్డారు. జేసీబీని లేఅవుట్లోకి తీసుకువెళ్లి రాళ్లను నేలమట్టం చేశారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆధారాలతో సహా ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎస్పీని కలిసి టీడీపీ దౌర్జన్యాలపై వినతి పత్రం ఇచ్చారు. దాడులను అరికట్టాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. దాడులపై చర్యలు తీసుకుంటామని, అమాయకులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్టు తెలిపారు వైఎస్ఆర్సీపీ నేతలు. కేసులు పెట్టడం, బెదిరింపులు ఎక్కువైపోయినాయి. వాటిని అన్నింటినీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయాం. ఫాల్స్ కేసులుంటే నేను అసలు ఒప్పుకోనని కూడా ఆయన చెప్పడం జరిగింది. కొంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అటువంటివి ఉంటే మా దృష్టికి తీసుకురండి, వాటిని మేము ఎంక్వైరీ చేసి తీసేస్తామని కూడా చెప్పాడు. ఇంకా అనేక విషయాలు ఇక్కడ జరుగుతున్నాయన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయాం. తప్పకుండా నేను న్యాయం చేస్తాను. పేదవాళ్ళకి కానీ, భయపడే వాళ్ళకి కానీ, ఎవరికైనా కూడా భయపడవద్దు. ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురమ్మని ఆయన చెప్పడం కొంచెం సంతోషించదగిన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తల మీద నేరుగా దాడులకు తెగబడడం, వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి జిల్లా ఎస్పీ గారికి ఆ ఫోటోలతో సహా చూపించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఎవరైతే ఇటువంటి దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు కొంతమంది అమాయకుల మీద కూడా ఈరోజు కేసులు బనాయిస్తున్నారు అని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. అమాయకుల మీద బనాయించినటువంటి కేసులు ఏదన్నా ఉంటే వాటిని విచారించి తీసేస్తాం. ఎవరు కూడా అమాయకులకు సంబంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. సంబంధం లేనటువంటి వ్యక్తులు, జోక్యం లేనటువంటి వ్యక్తుల్ని కేసుల్లో వాళ్ళని ముద్దాయిలుగా చేర్చమని చెప్పడంతో పాటు దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆగడాలు శృతిమించుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు సానుభూతి పరుల ఇండ్లను టార్గెట్ చేస్తూ తరచూ దాడులు చేస్తూనే ఉన్నారు. దీనిపై ఆధారాలతో ఎప్పటికప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తూ చట్టపరంగా వారిపై చర్యలు తీసుకునేందుకు పోరాటం చేస్తూనే ఉంది.